అందరికీ నమస్తే అండి. హైలైట్ ఇష్యూ ఏంటంటే దివ్యల మాదిరి సూసైడ్ అటెంప్ట్. ఆశ్చర్యం ఏంటంటే తను కారు వేసుకొని బయలుదేరి రోడ్డుపై వెళ్తూ వేరొక కారును గుద్దేసి నేను చనిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను, అందుకే వేరే కారుని గుద్దేశానని మాట్లాడుతున్నాను. ఆ కారు పొజిషన్ చూసిన తర్వాత చిన్న గాయం కూడా లేదు ఒంటి పైన. పైగా బెడ్ మీద పడుకొని ప్రెస్తో మాట్లాడడం మరొక వింత. దేవుడా అనాలా దువ్వాడా అనాలో తెలియట్లేదు, కానీ ఒకసారి ఆవిడ మాట్లాడిన మాటలు వింటే కాన్ఫిడెన్స్ ముఖం మీద ఉమ్మేయాలనిపిస్తుంది. సరే, ఆత్మహత్య చేసుకోవడం, చనిపోవడం అనుకోవడం దాన్ని ఎవరో ఎంకరేజ్ చేయరు, కానీ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే గుద్దేశారో ఆ కారులో మహిళలో చిన్నపిల్లలో ఎవరున్నా సరే వాళ్ళ పరిస్థితి ఏంటి? మహిళలు చిన్నపిల్లలు పక్కన పెడితే ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళు చనిపోతే మీ పొరపాటు వల్ల ఒకసారి చూడండి ఆవిడ ఏం మాట్లాడుతుంది, వినిపిస్తా. వాణి గారు చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకోవాలని చెప్పేసి అని అనుకుందంట. వినిపిస్తాను చూడండి. చూసారు కదా, ఆవిడ ఎక్కడికి వెళ్ళట్లేదంట, చనిపోదామని చెప్పేసి కావాలని వేరే కారుని గుద్దేసిందంట. అమ్మ, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బాగానే ఉన్నావు, చిన్న చిన్న గాయాలతో చక్కగా హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ప్రెస్తో వాణి గారు చేస్తున్న హెరాస్మెంట్ వల్ల నేను చనిపోవాలనుకున్నాను, నా పిల్లలను ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది, అది నేను భరించలేకపోతున్నాను అని బాగానే మాట్లాడుతున్నారు. అవతల కారులో ఉన్న వ్యక్తుల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఒకవేళ అందులో ఏ చిన్నపిల్లలో మహిళలను పక్కన పెడితే ఎవరున్నా సరే ఒకవేళ వాళ్ళలో ఎవరైనా చనిపోతే అంటే నీ వల్ల ఒక కుటుంబం రోడ్డు పడిపోయినా పర్వాలా, అవునా? ఇదంతా నువ్వు చేసుకున్నప్పంటే ఎవడో చేయలే. రోడ్డుకెక్కి రచ్చకెక్కి మనల్ని ఈదులో పెట్టేసుకొని బజార్లో పెట్టేసుకొని నవ్వులపాలు అయిపోయి ఇవాళ సింపతి కోసం మాట్లాడుతున్నారా లేదంటే ఇంకా దేనికోసమైనా మాట్లాడుతున్నారా మాకు అర్థం కావట్లా. కొద్దిగా సిగ్గుపడండి, ఇలాంటి కార్యక్రమాలు చేయమాకంటే. పైగా ఏదో పెద్ద ఘనకారం చేసినట్టు నేను చనిపోవాలనుకున్నాను, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేనే కావాలని గుద్దేశాను, ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే, మీ పైన కేసులు పెట్టి ఖచ్చితంగా మీ పైన యాక్షన్ తీసుకోవాల్సిందే. అంటే మీరు ఎలా పోయినా పర్వాలా, అది మీ వ్యక్తిగతం అది, కానీ వేరే ఒకరిని చంపేసే ఇది లేదు కదా మీ దగ్గర, మీకు ఆ హక్కు లేదు కదా. ఒకవేళ అవతల కారులో ఉన్న వాళ్ళు ఇట్లా ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబం మొత్తం రోడ్డున పడిపోయినట్టే కదా. ఇప్పుడు మీరు చూడటానికి బ్రహ్మాండంగా ఉన్నారు, స్వల్ప గాయాలు అయినాయా అవ్వలేదా అవన్నీ పక్కన పెడితే హాస్పిటల్ బెడ్ మీద చక్కగా పడుకున్నారు, ప్రెస్తో మాట్లాడుతున్నారు, వాణి గారి పైన విమర్శలు చేస్తున్నారు, సోషల్ మీడియాలో నా పైన ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. మరి అటుపక్క వ్యక్తుల పరిస్థితి, ఈ తిరుగుతేటలు మానేయండి. ఏదైనా ఉంటే మీ కొంపలో మీరు ఏడని తప్పితే రోడ్డు ఎక్కేసి నేను ఎవరిని పడతాను గుద్దేస్తాను, నాకు కారు వేసుకొని గుద్దేస్తాను, ఈవిడ గుద్దింది కూడా మళ్ళీ ఏ కారు అనుకుంటున్నారు, ఆల్టోనో జనం అనుకుంటా, నాకు తెలిసి చాలా చిన్న కారు, ఈవిడదేమో స్కోడా. ఈవిడ బడ్జెట్ ఎక్కువ కాబట్టి పెద్ద కారు కాబట్టి ఈవిడికి ఏం కాల, కారు పల్టీ కొట్టినా ఈవిడికి ఏం కాల. మరి అటుపక్కలో ఉన్న పరిస్థితి కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి కదా. రోడ్డు ఎక్కాడు రచ్చర చేసుకోవడం, రచ్చరచ్చ చేయడం, పైగా వాళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం. సరే, ముందు నేను రోడ్ యాక్సిడెంట్ అనుకున్నప్పుడు సరే ఏదో జరిగిందిలే అని చెప్పేసి అనుకున్నా. అది చూసిన తర్వాత రెండు కార్లు ఆ విజువల్స్ ఆ ఫోటోలో చూసిన తర్వాత అప్పుడు అనిపించింది అనమాట. పైగా ఈవిడ మాట్లాడుతూ నేనే గుద్దేశా, కావాలనే గుద్దేశా. నీ వల్ల ఎవరైనా చనిపోతే దానికి బాధ్యత నువ్వు తీసుకుంటావా? వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి మరి, అది ఆలోచించకపోని. కారే కనబడింది నేను గుద్దేయడానికి, ఇంకంతకన్నా పెద్ద వాహనాలు ఏం కనపడలేదేంటి? ఓహో, పెద్ద వాహనాలను గుద్దేస్తాం వెంబటే పోతామని భయమా? అంటే నువ్వు చనిపోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను అలాంటి మాటలు మాట్లాడను. ఎందుకు చిన్న చిన్న నాట్లను గుద్దేసి బైకుని గుద్దేసాను లేదంటే కారుని గుద్దేసాను నేను చనిపోవాలనుకుంటున్నాను అంటే
ఎవడో నమ్ముతాడా? సింపతి కోసం ఆడే డ్రామాలు అని చెప్పేసి అని అనుకోరా? ఈజీగా అర్థమైపోవట్లేదా? నువ్వు అంత పెద్ద కారు వేసుకొని ఒక చిన్న కారుని గుద్దేసి నేను సూసైడ్ అటెంప్ట్ చేసాను, నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడమాకండి. మీ మీద విరక్తి అవుతుంది, చిరాకేస్తుంది, ముఖం మీద కాంట్రీ దుమ్మేయాలనిపిస్తుంది. సింపతి కోసం ఇది ఒక డ్రామా, కొత్త డ్రామా. సింపతి కోసమనే అనుకోవాలా? నిజంగా ఒక మహిళగా మీరంటే మాకు గౌరవమే, కానీ మీరు మాట్లాడిన మాటలు వింటా ఉంటే చిరాకేస్తుంది. ఈ ఇష్యూ ఇప్పట్లో తేలే వ్యవహారం ఏం కాదు, ఇంకో 2-3 రోజులు నడుతుంది నాకు తెలిసి. మరి 2-3 రోజులే కాదు, ఇంకో 4 రోజులైనా అలా నడుస్తూనే ఉంటుంది. దీనికి ఒకటే పరిష్కారం, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా రాజీనామా చేసేసి నాకు రాజకీయాలుగా సంబంధం లేదంటే అప్పుడన్నా ఈ ఇష్యూ ఆగుద్దో లేదో తెలియదు. తేలే వ్యవహారం ఏం కనబడట్లయితే ఇప్పట్లో తేలే వ్యవహారం ఏం కాదు ఇది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు కూడా విమర్శలే. దయచేసి ఇలా రోడ్డు ఎక్కి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడమాకండి. మీ పర్సనల్ గొడవలని రోడ్డు ఎక్కి ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేయమాకండి, ప్రజలను ఇబ్బంది పెట్టమాకండి. మీకు దువ్వాడ శ్రీనివాస్కి ఏం జరిగిందో, లేదంటే ఆయనకి ఆయన భార్యకి ఏం జరిగిందో అవన్నీ మీ పర్సనల్. అది కాకపోతే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి అది ఎంత ఇష్యూ అయింది, లేకపోతే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు అది. వాళ్ళు ఏదో కొట్టుకు సత్నారులు అని చెప్పేసి అని అనుకుంటారు. మధ్యలో మీ ఎంట్రీ ఒకటి, పైగా సడన్ ట్విస్ట్లు, సర్ప్రైజులు, కార్ యాక్సిడెంట్లు, సింపతి కోసం డ్రామాలో. నేను చనిపోదాం అనుకుంటున్నాను, నా రోడ్డు గీడ్చేసి ఎవ్వరూ రోడ్డు గీడ్చలా. మనం చేసుకున్న పనులు ఇవన్నీ కూడా నీ అంతటా నువ్వు స్వయంగా నువ్వు చేసుకున్న పని ఇది. నేను ఎవడో రోడ్డు ఎక్కించలా. ఆ మొదటి రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకుండా ఉంటే ఈ రచ్చ ఎక్కడ దాకా రాదు. ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది మొదటి తప్పు అది. ఆ రోజు మనం ఏం మాట్లాడాం? మొట్టమొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టి నా ఇష్టమండి, నేను ఉంటానండి, ఆయన్నే పెళ్లి చేసుకుంటానండి, ఆయనతోనే ఉంటానండి మనం మాట్లాడింది. మనం బరి తెగించేసి ప్రెస్ ముందుకు వచ్చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే సమాజంలో మన విలువ ఏమైపోతే మనం ఏమనుకుంటారు? ట్రోల్ చేస్తున్నారంటే ఎవరో ట్రోల్ చేయట్లేదు, నువ్వు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నారు అంతే. ఒక పక్క నీకు పెళ్ళి అయింది, నీకు పిల్లలు ఉన్నారు, నీకు భర్త ఉన్నాడు. ఆయన చిన్న కుర్రోడేం కాదు, ఆయనకు 60 ఏళ్ళు దాదాపు. పెళ్ళిటి కూర్చుని కూతురు ఉంది, ఆల్రెడీ పెళ్ళైన కూతురు ఉంది. ఏం పోయే కాలం అని చెప్పేసి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకోకుండా ఉంటారా? పైగా ఎవరో క్వశ్చన్ చేయకూడదు మనకి. నిన్న TV 9లోని NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలను కూడా మనం ఎక్కడా కూడా తగ్గలేదు కదా. ఆ స్థాయిలోనే విమర్శించాం కదా మనం. అంటే మొగుడి పిల్లల బదులు చిచ్చు పెట్టేసి కాపురాలను కూల్చేసే విధంగా ప్రవర్తించింది మనం అయితే మళ్ళీ ప్రజల మీద తోసేసే ప్రయత్నం. మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద పెద్ద మాటలు ఏడ్చేయడాలు. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు చేయమాకండి. అదృష్టం అనుకోవాలా? మీరు ఇంకా బ్రహ్మాండంగా ఉన్నారు, చిన్న చిన్న గాయాలతో బ్రహ్మాండంగా ఉన్నారు. మరి అటుపక్క అవతల కారులో ఉన్న వ్యక్తులు ఎవరు ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటాం. మీ స్వలాభాల కోసమో లేదంటే మీరు రోడ్డు ఎక్కేసి ఎవరిని పడితే వేసేయాలనే ప్రయత్నాలు చేయమాకండి, చంపేయాలని చూడమాకండి. అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా, అందరి ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉండవు కదా. ఒకవేళ ఎవరైనా చనిపోయి ఉంటే ఒక కుటుంబాన్ని చదివేద్దువా? ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోతున్నా? అవి ఎంత గర్వంగా చెప్తుందంటే నేనే కావాలని గుర్తిస్తానంటే ఖచ్చితంగా ఈవిడ మీద కేసులు పెట్టాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు.